హైదరాబాద్ ఉండే అన్న 200 అడుక్కుండు అంటే అదొక మాటనే చెప్పు. దోస్తులు నాకైతే భయం అవుతుంది. మొత్తం మొగులంతా నల్లగా పెట్టింది. పసుపు పచ్చగుంటదా, తెల్లగుంటదా, కర్రగుంటదా, ఎర్రగుంటదా అని కామెంట్లు పెడతారు కదా. ఏం హెల్ప్ అన్నా? అదే నా వాట్సాప్ లో మార్నింగ్ కాల్ చేయాలి అన్న, 200 ఇస్తారా? ఈ భగవంతుడు ఏం చేస్తుండో అర్థమైతే లేదు, ఈ రాత్రి రాసిండో అర్థమైతే లేదు మామా. నమస్తే దోస్తులు, అందరు మంచుకున్నారా? కత్తలు ఉండాలి కత్తే. ఇవాళ అక్కినేని అఖిలన్ను నాగార్జున కొన్ని పైసలు పంపించిండు. ఇవాళ అక్కినేలు కాదళ్ళు కానీ కమ్మనేనుళ్ళు. కమ్మనేని అనురేద్ అన్న కొన్ని పైసలు పంపించిండు. అన్నది కరీంనగరే కానీ అన్న యూఎస్లో ఉంటాడంట. ఇక యూఎస్ఏ అంటే కదే ఇక అమెరికాలో ఉంటాడంట. అన్న మంచి జాబ్ చేసుకుంటుండు, మంచి చల్లగా బతకని అన్న. ఇవాళ అమ్మ బాబు వచ్చేసి కరీంనగర్లో ఉంటారు. ఇవాళ అమ్మ పేరు వచ్చేసి కవిత, బాబు పేరు వచ్చేసి శ్రీధరు. ఇక బాబు కూడా చల్లగా ఉండాలి, అమ్మ కూడా చల్లగా ఉండాలి బాంచను. ఇలా వీళ్ళ పంపించిన పైసలతోటే ఇలా మేము మంచిగా కత్తోలండి కొంతమందికి పంచిపెట్టేద్దామని పోతున్నాం. ఇక ఈ కూర ఎప్పటిలాగా కాకుండా తలకాయ కూర, ఇది తలకాయ ఉన్ను, ఇవి కాలు బొక్కలు మంచిగా మెదడు అండేసినాం. ఇక మెదడు మెచ్చినాం. ఇవి ఉన్నాయి, ఇవి మంచిగా అండేసి పంచిపెట్టేద్దాం కొంతమందికి. కరీంనగర్లో పంచిపెడదాం. ఇవాళ కత్తలు ఉంటుంది, కత్తి ఇక మొత్తం చూడు దోస్తులు. ఇవి తలకాయ కూర కాబట్టి మనం కుక్కర్ వేసుకొని ఉడికించుకుంటాం, ఎందుకంటే గట్టి ఉంటుంది కాబట్టి. ఇక దీన్ని కుక్కర్లో మా పెద్ద కుక్కర్ తెచ్చుకున్నాం, వాళ్ళు వేసుకొని ఉడకబెట్టుకొని ఇక దీన్ని ప్రాసెస్ ఎట్లనో మొత్తం ఉల్లిగడ్డ బిల్లిగడ్డ పోసుకునేది ఇక అన్నీ చూసి చెప్తా. ఇక సరేనా, మొత్తం చూడు, ఇక స్కిప్ చేయకుండా. దోస్తులు మన తలకాయ ముక్కలు అయితే మొత్తం తీసుకొని కుక్కర్లు వేసుకున్నాం. ఇప్పుడు ఇలా వేయాల్సినవి ఏం లేవు, ఓన్లీ సన్నడి తెల్ల ఉప్పు వేసుకుంటే సరిపోద్ది. ఇక సన్నడి తెల్ల ఉప్పు వేసుకోరు, ఇక బాగా పోతుంది దోస్తులు. ఇక మన తలకాయ కూర అయితే తీసుకొని కుక్కర్లు వేసుకున్నాం. ఇంత ఉప్పు వేసుకున్నాం తెల్లడిది. ఇక ఇప్పుడు 1 లీటర్ అన్ని నీళ్ళు పోసుకుందాం. ఇవి మా మహేష్ అన్నది తీసుకొచ్చిన ఫిల్టర్ వాటర్ పోసుకుందాం దోస్తులు. బాగా పోసుకోకరి, అంత ఆగమగం అవుతుంది. ఇక 1 లీటర్ పోసుకోరి 4 కిలోలలో దోస్తులు. ఇక మూతైతే పెట్టుకున్నాం కుక్కర్ది. దీన్ని తీసుకొని పొయ్యినే పెట్టుకొని ఒక 10 షీట్లు కొట్టేదాకా ఉంచుకుంటాం మామ. అంటేవా ఏమంటావు? అరే మామ అంతే మామ అంటాడు మనవాడు. ఏమంటే చలో పెట్టుకుందాం. ఇక దోస్తులు మన బలగం సినిమాల మునుగు బొక్కల గురించి లొల్లి వచ్చిందిగా. ఇవాళ మేము మునుగు బొక్కలు వండుతున్నాం. అదే చిన్న కొడుక మైలన్న అన్నంటే తండ్రితో సమానం కొడుక, అన్ననొక్క మాట అంటే నన్ను అన్నట్టే. తల్లి కొడుకులు నా కొడుక అల్ల వెళ్చి ఉండాలే నా కాటికి పోయినా కానీ ఐలయ్యా, కన్న తండ్రిగా నా రాడే ఐలయ్యా. బిడ్డ లచ్చవ్వా నువ్వు నా బంగారు తల్లి, అన్ననొక్క మాట అనకు, నన్నొక మాట అనకు. పెట్టు, అయిపోయిందా? అయిపోయిందా మామ? ఒకళ్ళు పాట అయిపోయిందా పాట? టేస్ట్ మనం లేట్ ఉంటుంది, మనం స్టార్ట్ కన్న తండ్రిగా నా రాడే కొమరయ్యా. ఇంకోటి వాడనా? అదే వాడుండే. అయ్యో గురుడా ఏమాయే వెనకది దానికి సరిపాయే, అయ్యో గురుడా ఏమాయే వెనకది దానికి సరిపాయే. ఆశకండదుండే బర్రుండే బర్రక దగ్గదుండ పోతుండే కూడా ఉన్నది. హలో హలో, ఎవరన్నా? అదే అన్న మార్నింగ్ మెసేజ్ చేశాను. మార్నింగ్ మెసేజ్ చేశారా? అదే అన్న వాట్సాప్ లో కాల్ చేశాను. చెప్పండి చెప్పండి. అదే అన్న హెల్ప్ చేయండి అన్న, ప్లీజ్ అన్న. ఏం హెల్ప్ అన్నా? అదే అన్న వాట్సాప్ లో మార్నింగ్ కాల్ చేయాలి అన్న, 200 ఇస్తారా అని. ఏం కావాలి? హలో చెప్పండి అన్నా. అదే అన్న 200 హెల్ప్ చేస్తారా అని చెప్పి మార్నింగ్ వాట్సాప్ లో కాల్ చేయలేదన్న. 200? అన్న ఎక్కడుంటావు నువ్వు? హైదరాబాద్ లో అన్న. నేను ఇచ్చేస్తానన్న, మళ్ళీ 1 వీక్ లో ఇచ్చేస్తాను అన్న. నువ్వు హైదరాబాద్ నుంచి 200 కోసం మాకు ఫోన్ చేయడం ఏందన్న? అంటే మీకు వీడియో చూసంటే చిన్న హెల్ప్ చేస్తారేమో అని చెప్పి. మీ పేరు? అన్న సాయిరామ్. సాయిరామ్. హైదరాబాద్లో ఎక్కడ ఉంటారు అన్న? కవాడిగూడ. కవాడిగూడ అన్న. ఓకే 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 అన్న. అన్న సరే అన్న. చేస్తారా అన్న? ఇస్తానన్న, 1 వీక్ లో మళ్ళీ ఇస్తానన్న. 1 వీక్లో ఇస్తావా?
ఇస్తాను ఫస్ట్. 200 ఎన్ని రోజులు బతుకుతావే నువ్వు? కొంచెం ఏం లేవన్నా అమౌంట్, జాబ్ కూడా పోయింది అందుకని. సికింద్రాబాద్ తెలుసా? అవునవును. అక్కడ. ఓకే 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 సరే అన్న, ఇప్పుడు మేము షూట్లో ఉన్నాము, వీడియో తీస్తున్నాం. ఇది అయిపోగానే పంపిస్తాం మీకు. సరే ఓకేనా? సరే అన్న, థ్యాంక్ యూ. ఓకే దోస్తులు, ఇట్లనే బాగా మంది ఫోన్ చేస్తున్నారు మాకు. ఒక హైదరాబాద్ నుంచి ఒక అన్న ఫస్ట్ ఫోన్ చేసిండు. ఒక 500 అడిగితే 500 ఇచ్చేసినాం. తర్వాత ఎక్కడో కోరుట్ల దగ్గర ఉంటాడు ఒక అన్న, ఒక అన్న 300 అడిగితే 300 పంపిస్తున్నాం. అసలు వీళ్ళు ఎందుకు అడుగుతున్నారో అసలు అర్థమవుతలేదు. వీళ్ళు పైసలు తీసుకొని ఏం చెప్తారో తెలుస్తలేదు. ఈ భగవంతుడు ఎట్లా సృష్టిస్తున్నారో అర్థమవుతలేదు. ఎవరికి ఎందుకు అడుక్కుంటారో కూడా అర్థమవుతలేదు. ఇంకా హైదరాబాద్లో ఉండే అన్న 200 అడుక్కుంటు అంటే అదొక మాటనే చెప్పు. కైకిలు పోతే ఇవాళ రేపు 800-900 వస్తున్నాయి. అవునా కాదా దోస్తులు చెప్పు? కైకిలు పోకున్నా కానీ ఏదైనా పని చేసుకున్నా కానీ 2 గంటలు చేస్తే 500 ఇస్తారు. ఈ 200కు 300కు ఫోన్ చేసి అడిగితే ఇక అసలు నిజం వెళ్తలేదు, అబద్ధం వెళ్తలేదు. ఇక ఈ అన్నను కూడా మేము పంపుతాం పైసలు అయితే. ఈ అన్నను కూడా కలవడానికి ట్రై చేస్తాం. ఎక్కడన్నా ఎవరైనా కనబడితే మాకు ఖచ్చితంగా వీడియో చూసి యూట్యూబ్లో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం. ఇక మన కూర అయితే చూసుకుందాం ఇప్పుడు. ఇది సంగతి దోస్తులు. ఇక మన కుక్కర్లో అయితే మంచిగా అన్నీ వేసుకొని అలా పెట్టుకున్నాం. ఇక అలా ఉప్పేసి ఉడకబెట్టుకుంటున్నాం. ఇక ఇప్పుడైతే మన ఉల్లిగడ్డ, మిరపకాయలు ఇక అన్నీ రెడీ చేసుకుందాం. ఇక వాన కూడా కొట్టేటట్టే ఉంది. ఈ వాన కొట్టిందంటే అంతా గంగల కలిసేటట్టే ఉంది. మొక్కలంతా నల్లగా అవుతుంది. ఇక అనురీదన్న పైసలు పంపిండు 10,000 పంపక 10,000 పంపితే ఇక ఇది ఫెయిల్ అవుతుందో ఉంటుందో మరి పంచదాకన్నా ఉంటుందో. ఇక వాన కొట్టి మమ్మల్ని అందరినీ గంగల కప్పుతో తెలియదు దోస్తులు. ఇక చూద్దాం మనము. ఏమంటావరా? అంతే అన్న అంటాడు ఈడు. ఏమన్నంటే నువ్వేమంటావరా మామ? అంతే అంటాడు ఈడు. అందరూ అంతే అంటారు కానీ చేసేవాడు లేడు. నేను ఒక్కడే ఉన్నా ఈడ. ఇక దోస్తులు, మన కుక్కర్ అయితే ఒక 4-5 సీట్లు కొట్టింది. ఇంకొక 4-5 సీట్లు కొట్టాలి. ఇక మనం ధనదాన్ని ఇవన్నీ రెడీ చేసుకున్నాం. ఇక ఈ వర్షం కూడా కొట్టేటట్టుంది. ఈ వర్షం ఏం చేస్తుందో అర్థమైతలేదు. ఈ భగవంతుడు ఏం చేస్తుండో అర్థమైతలేదు. ఈ రాత్రి రాసిండో అర్థమైతలేదు మామ. ఇక మనమైతే ఇప్పుడు అది ఒక 4-5 సీట్లు కొట్టిన తర్వాత దించుకొని మన ప్రాసెస్ రెడీ చేద్దాం. ఇక చలో. దోస్తులు, నాకైతే భయం అవుతుంది. మొత్తం మొగులంతా నల్లగా పెట్టింది. ఏమవుతుందేమో కానీ 5,000 రూపాయలు ఖర్చు పెట్టినాం. ఇవాళ 5-6 వేలు. ఇక తలకాయల కూర ఇచ్చినాం. బియ్యం, మసాలా, ఉల్లిగడ్డ, మిరపకాయలు, పచ్చిమిర్చి, ఇక అన్ని మసాలా అన్నీ తెచ్చినాం. పుసుకున్న వాన కొడితే ఇవి పట్టుకొని సంగతిలో పట్టుకొని ఉరుకుడు అవుతుంది. ఎటు పోతాం ఏమవుతాం తెలుస్తలేదు. మొత్తం మొగులంతా కూర్చొని నల్లగా పెట్టింది. దోస్తులు, ఇక గాలి అయితే స్టార్ట్ అయింది. ఇక చల్లగా వస్తుంది. ఇదిరా ఇక వాన కూడా వచ్చిందంటే గంజి పట్టుకొని ఊరు కూడా అవుతుంది. దోస్తులు, మన కుక్కర్ అయితే దాదాపు ఒక 10-20 సీట్లు కొట్టింది. ఇక దీన్ని దించుకొని అయితే చూద్దాం. దోస్తులు, ఇక మన కూర అయితే జబర్దస్త్ ఉడికింది. ఇక మన కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇక దేవుడు వర్షం కొట్టే దాన్ని మొక్కుందాం. ఇక గంజి అయితే పెట్టుకుందాం. చలో. కొద్దిగంత తెల్లటి పల్లి నూనె పోసుకుందాం దోస్తులు. ఇక గాలి అయితే స్టార్ట్ అయింది. ఒక దిక్కు మామిడి తోటల మామిడికాయలన్నీ రాలిపోతున్నాయి. మస్తు బాగా అనిపిస్తుంది. ఇక అయినా కానీ మనం ఏం చేయలేము, మనం గాలి నాపలేం కాబట్టి. ఇక ఇప్పుడైతే బాగా రాకులు, దాల్చిన చెక్క, బిగిల్చిన చెక్క మొత్తం అన్నీ వేసుకుందాం. ఇక చలో. పచ్చనూరు, పచ్చిమిర్చి వేసుకుందాం. ఊచంపల్లి తెల్లటి ఉల్లిగడ్డ వేసుకుందాం. 4-5 చెంచాలంతా పచ్చడి పసుపు పోసుకుందాం. పసుపు పచ్చగుంటుందా, తెల్లగుంటుందా, కర్రగుంటుందా, ఎర్రగుంటుందా అని కామెంట్లు పెడుతుంది కదా. పసుపు పచ్చగుంటుంది, నల్లగుంటుంది అంట. ఇక నాకు చెప్పిర్రు కొంతమంది, నేను మీకు చెప్తున్నా. అంకాపురం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం.
ఉల్లిగడ్డను అల్లము మంచిగా ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి, లేకపోతే అంత అల్లం వల్ల వాసన వస్తుంది, మంచిగా ఉండదు దోస్తులు. గన్నేరువారం గరం మసాలా కొద్దిగా అంతా వేసుకుందాం, బాగా వేసుకోవద్దు ఇప్పుడే, మొత్తం వేసుకుంటే మొత్తం మాడిపోతుంది, కొద్దిగా అంత వేసుకుందాం. కొత్తిమీరల పొడి కూడా ఇలానే ఉంది, అది ఇది కలుపుకొని వేసుకోరి. కొక్కెరకుంట కుడిక పొడి కొద్దిగా అంతా వేసుకుందాం. ఇప్పుడు కాకినాడ ఎర్రటి కారం పొడి ఇప్పుడైతే పోసుకుందాం, చిప్పడంతా పోసుకోరి దోస్తులు, 4 కిలోల. మళ్ళా మన కుక్కర్లో ఉడికిన తలకాయ కూర ఇప్పుడైతే తీసుకొని అల్లు వేసుకుందాం దోస్తులు. తెల్లటి సన్న ఉప్పు ఇప్పుడు సరిపడంతా పోసుకోవాలి. నాకు అండర్ అన్నట్టు చేస్తారా కూరలు మొత్తం వండేది నేనే మళ్ళా దోస్తులు. ఇక మన కూర అయితే వేసినాం కదా, ఇప్పుడు అలా బాగా నీళ్ళు పోసుకోవద్దు, ఇక బాగా నీళ్ళు పోసుకుంటే అంబలు అయిపోతుంది. 1 లీటర్ అన్ని నీళ్ళు పోసుకొని ఉడికించుకుంటే సరిపోద్ది. ఇక కత్తలు ఉంటాయి కత్తే నీళ్ళు అయితే పోసుకుందాం. దోస్తులు ఇక మన కూర అయితే దగ్గరికి వచ్చింది, ఇప్పుడు ఇలా కొత్తిమీర పుదీనా వేసుకొని దింపుకుందాం. ఇక చలో దోస్తులు మన కూర అయితే రెడీ అయిపోయింది. ఇక ఇంటికి పోయి టేస్ట్ చేద్దాం. ఇక ఇక్కడ చేద్దాం అంటే వానమప్పు పెట్టింది, వాన కొట్టేటట్టు ఉంది. ఇక ఇంటికి పోయినాక టేస్ట్ చేస్తాం మొత్తం చూడిగా, సరేనా? ఇంటికి పోయినాక టేస్ట్ ఎట్లా చెప్తామో ఎట్టుండదో మంచి కూడా వచ్చిన చెప్తామా. గుమ్ము ఉంటుంది మసాలా, గుమ్ము ఉంటుందట మసాలా తల్లి. జై స్టార్ట్. దోస్తులు మనం అన్నం అయితే ఇంటికానే అండిపించుకున్నాం. ఇక కూర అయితే మామిడి తోటలు వేసుకుని వచ్చినాం. వర్షం అయితే మామూలుగా కొట్టలేదు, వేరే లెవెల్లో కొట్టింది వర్షం. ఇక తొందర వచ్చిందే బెటర్ అయిపోయింది, మా వాళ్ళని తొందర పంపించి మేము వెనక కార్లు వచ్చినాం. ఇక మొత్తం అయితే సేఫ్గా ఇంటికి వచ్చినాం. ఇక ఇప్పుడైతే కూర టేస్ట్ చేసి మంచిగుంటే చెప్పి ప్యాక్ చేద్దాం. ఇక టేస్ట్ అయితే చూస్తున్నా. వా కూర అయితే కాకపోతే ఇక ప్యాక్ అయితే తీసుకుందాం. చలో ఇగో ఈ డబ్బాలు కూడా అన్న పైసలు పంపించాడు చూడు, ఆ పైసలతో కొనుక్కునే. దోస్తులు ఇక మనం ఇప్పుడైతే ప్యాకింగ్ మొత్తం చేసుకుంటూ అయిపోయింది. ఇప్పుడు మనం కరీంనగర్ పోతున్నాం. దాదాపు మనం కొత్తపల్లి దగ్గరికి వచ్చినాం. ఇక కరీంనగర్ ఇంకొక 5 కిలోమీటర్లు ఉంది. చలో ఇక పోదాం. చూడు కరీంనగర్ देखते देखो अभी